బుధుడు యొక్క అనుగ్రహం పొందాలి అంటే బుధవారం నాడు చేపట్టేటువంటి కార్యక్రమాలు అందుకు బాగా దోహదపడతాయి. బుధుడు చాలా సౌమ్య గ్రహం అయినప్పటికీ కూడా పాపులతో పాపిగా, శుభులతో శుభుడుగా వ్యవహరించేటువంటి ఏకైక గ్రహం బుధగ్రహం. మరి ఈ బుధవారం నాడు ఎటువంటి కార్యక్రమాలు మనం చేపట్టి బుధుడి యొక్క అనుగ్రహం పొందగలుగుతామో పరిశీలిద్దాం. బుధవారం మనకి అనుకూలంగా ఉండాలంటే కొన్ని నియమాలు, విధానాలు పాటించాలి. బుధుడికి శ్రీ మహావిష్ణువు అధిదేవత, అందుకే బుధుడిని విష్ణుప్రియుడు అంటాం. కాబట్టి ఈ రోజు విష్ణువు యొక్క ఆలయాలను దర్శించాలి. వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీరాముడు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాల్ని దర్శించడం చాలా మంచిది. ఈ రోజు ఆకుకూరలతో చేసినటువంటి వంటకాల్ని భుజించాలి. ఆకుపచ్చ రంగు వస్త్రాలు బుధుడికి చాలా ప్రీతికరమైనవి. ఎందుకంటే బుధుడు కూడా ఆకుపచ్చ రంగులోనే మనకి కనిపిస్తాడు. విద్యా, వ్యాపార, క్రయ విక్రయాలకి నేడు అనుకూలమైనది. దస్తావేజులు, నూతన వ్యాపార లావాదేవీలకి కూడా బుధవారం చాలా మంచిది. బుధవారం పెసలతో చేసినటువంటి వంటకాలు స్వీకరించినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. విష్ణు సహస్రనామాన్ని చదవటం లేదా వినటం ద్వారా కూడా గ్రహాల యొక్క పీడ తొలగుతుంది. సాధువులకి అన్నదానం చేయడం ద్వారా కార్యానుకూలత ఏర్పడుతుంది. తులసి దళాలతో ఈ రోజు దైవాన్ని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడమే కాకుండా బుధానుగ్రహం ఏర్పడుతుంది. ఈ రోజు కొత్తగా పరిచయం అయ్యేటువంటి వారి పట్ల స్నేహపూర్వకంగా మసలుకోవాలి. బుధవారం సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలా అనుకూలమైనది. బంధువులని మీ గృహానికి ఆహ్వానించి సత్కరించాలి. బుధవారం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి చాలా మంచిది. బుధగ్రహ దశ నడుస్తున్నవారు లేదా అంతర్దశ నడుస్తున్నవారు బుధవారం నాడు చేపట్టేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు.